ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారంటూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు కూతవేటు దూరంలోనే నిబంధనలకు విరుద్ధంగా బుక్ స్టోర్ను ఏర్పాటు చేసుకుని ఆ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని, వెంటనే సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి, ఐసా విద్యార్థి సంఘాలు, ఆర్వైఏ యువజన సంఘం నాయకులు పాఠశాలకు చెందిన పుస్తకాలతో ఆందోళన చేపట్టారు. ఈరోజు బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాల పేరు మీద పాఠశాలల పేరు పెట్టి విక్రయం చేస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలను ఐసా విద్యార్థి సంఘం, ఆర్వైఏ యువజన సంఘం, బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. పేద ప్రజలను మోసం చేస్తూ జీవో నెంబర్లు 91, 16, 37, 42లకు విరుద్ధంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలు భూపాలపల్లి జిల్లాలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేటు స్కూళ్ళల్లో పాఠ్య పుస్తకాలకు వాటి పేర్లు పెట్టుకొని అమ్మడానికి లేదని చెప్పినా కూడా బుక్ స్టాల్ పక్కన పెట్టి మాకు బుక్ స్టాల్కి సంబంధం లేదు అని చెప్పి సిండికేట్ అయి ప్రజలకు ఇక్కడే కొనాలి అని చెప్పి ప్రభావితం చేస్తూ పుస్తకాలను అమ్ముతూ ఉన్నాయి. ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు, ఇదే స్కూల్లో కొనాలి, ఇదే బుక్ స్టాల్లో కొనాలి, ఈ పుస్తకాలే కొనాలి అని చెప్పి వాటి పేర్లు పెట్టి వాళ్ళ చైర్మన్ బొమ్మతో సహా వేసి ఈరోజు ఐఐటి, జేఈఈ, మెడికల్ ఫౌండేషన్లు అని చెప్పి తోక పేర్లను తొలగించుకొని పేద ప్రజల రక్త మాంసాలను దోచుకుంటున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు. కానీ విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ప్రజలారా, పేద ప్రజలారా మీకు చెప్తా ఉన్నాం, జీవో నెంబర్ 1 మీకోసం ఉంది. బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో ఎవరు చదివించకండి. ఈరోజు దోపిడీ చేయడం కోసం ఈ ప్రైవేట్ స్కూళ్ళు పూనుకున్నాయి. కాబట్టి తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని, ఈ బుక్స్ అక్కడ పక్కన బుక్ స్టాల్లో పెట్టి అమ్ముతా ఉన్నారు, ఈ బుక్స్ను తక్షణమే సీజ్ చేయకపోతే ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఆ బుక్స్ అన్నింటిని కూడా తరలిస్తాం మా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అని చెప్పి హెచ్చరిస్తూ, విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే వాళ్ళ ఆఫీసుల ముందు ఈ పుస్తకాలు పెడతాము అని చెప్పి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ, నా పేరు శ్రీకాంత్, ఆర్వైఏ జిల్లా కార్యదర్శి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో బుక్స్ అమ్ముతున్నారని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ తమ పాఠశాలకు సమీపంలో పెట్టుకున్న స్టోర్లోనే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు నిబంధనలు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి బిట్స్ స్కూల్లో బుక్స్ అమ్ముతూ పట్టుబడడం జరిగింది. ఏంటంటే ఏదైతే మేము అడిగినప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఈ బుక్స్ మాయి కాదు, మేము అమ్మిపిస్తలేమని చెప్తుంది. వాళ్ళ యొక్క బుక్స్, వాళ్ళ యొక్క స్కూల్ యూనిఫామ్స్ ఏదైతే స్కూల్ ఆవరణ అంటే స్కూల్ పక్కపొంటి ఒక బిల్డింగ్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. ఏమంటే ఇది మాది కాదు అంటున్నారు. ఈ యొక్క బుక్ మీరు చూసినట్టయితే ఈ బుక్ పైన బాలాజీ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి వాళ్ళ యొక్క స్కూల్ లోగో, వాళ్ళ చైర్మన్ ఫోటోతో సహా ఉండడం జరిగింది. అదే ఏదైతే బుక్ స్టాలు 365 రోజులు నడిచే బుక్ స్టాల్ అయితే ఆ బుక్ స్టాల్లో కంపల్సరీ మిగతా యొక్క స్కూళ్ళ యొక్క బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇతర సామాన్ అన్నది దాంట్లో ఉండాలి. కానీ ఓన్లీ ఒక బిట్స్ స్కూల్కి సంబంధించిన స్కూలు సామాగ్రి మాత్రమే అక్కడ లభించడం జరుగుతుంది. పేరెంట్స్ పైన ఏదైతే మధ్యతరగతి పేరెంట్స్ పైన ఒత్తిడి తెచ్చే విధంగా మా దగ్గరనే బుక్స్ కొనాలి, మా దగ్గరనే యూనిఫామ్ తీసుకోవాలి అంటూ ఒత్తిడి తీసుకొచ్చు ఎక్కడ బుక్స్ కొననీయకుండా పేరెంట్స్కు అధిక రేట్లపై ఈ యొక్క బుక్ పైన 52 రూపాయలు, 55 రూపాయల బుక్ ఉంది. ఇక్కడ ఇదే బుక్కును బయట బుక్ స్టాల్లో అమ్మినట్టయితే ఇది 20 రూపాయలకు దొరుకుతుంది. అంటే ఒక సాదాసీదా కుటుంబంపై ఈ యొక్క విద్యా సంస్థలు ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంత భారం మోపుతున్నాయన్నది ప్రజలారా గమనించాలి. ఈ యొక్క విషయంపై మేము ఇప్పుడే డిఓ గారికి కాల్ చేసినాం, ఎంఈఓ గారిని పంపించారు. ఎంఈఓ గారు వచ్చి మాట్లాడి మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళారు. ఒక యాక్షన్ తీసుకోలేదు. అది ఏదైతే ఆ బుక్ స్టాల్ ఉందో దానికి ఒక తాళం వేయలేదు, ఒక సీల్ చేయలేదు. ఏంది అంటే వాళ్ళు కంపల్సరీ అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలా ఏదైతే ప్రజల యొక్క శ్రమ దోపిడీ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు నిర్వహించే మొండి వైఖరిని కంపల్సరీ ఈ యొక్క సంబంధిత అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు చొరవ చూపాలి. ఏదైతే బిట్ స్కూల్ పైన కంపల్సరీ చర్య తీసుకోవాలి, వాళ్ళ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో కూడా ఇదే యొక్క స్కూల్ పైన చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు డిఓ గారైనా, ఎంఈఓ గారైనా.
కంపల్సరీ కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. కలెక్టర్ గారి దగ్గర పోయి కలుస్తాం. ఈ స్కూలు సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై కలెక్టర్ గారికి చెప్పి మెమరాండం ఇచ్చి ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన మేము గట్టిగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పోలీసులు చేరుకొని ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో విద్యార్థి యువజన సంఘం నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నారని ధర్నా చేస్తున్న తమని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. మీరు వాళ్ళకి మద్దతుగా చేయడం మీరు మంచిదా? కాదు కాదు, మీరు ప్రైవేట్ స్కూళ్ళలో మరి దుర్మార్గంగా తప్పులేని వాళ్ళకి మద్దతు చేయడం ఏందన్నా? మీరు వాళ్ళకి మద్దతు చేయడం ఏంది? కాదన్న, వాళ్ళకి ఎంత మద్దతు చేస్తారు? వారి మీద కేసు పెడుతున్నా మీరు, వారి మీద కేసు కాదు బట్టలు కాదు మేడం, ఇది దుర్మార్గం మేడం. కనీసం వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళ మీద కేసు పెడతారా? మీరు హామీ ఇస్తారా? మీరు హామీ అన్న ఎస్ఐ గారు వీళ్ళ మీద కేసు పెడతారు, హామీ ఇస్తారు. మీరు హామీ కదా మేడం, మీరు హామీ కదా. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఐసా జిల్లా కార్యదర్శి సుజాత, ఐసా జిల్లా అధ్యక్షురాలు స్వాతి, ఆర్వైఏ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్, బాడత్ మహేశ్వర్, వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో బిట్స్ స్కూల్ బాలాజీ స్కూల్ దగ్గర ఉన్నాం. బాలాజీ స్కూళ్ళకి సంబంధించిన జీవో ప్రకారం 91 ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్స్ అమ్మొద్దు, యూనిఫామ్స్ అమ్మొద్దు, టై బెల్ట్స్లు అమ్మొద్దు అనేది జీవో ఉంది. చట్టపరంగా బుక్స్ అమ్మితే చర్యలు తీసుకోవాలని ఉన్నది, బుక్ స్టాల్ని సీజ్ చేయాలని ఉన్నది. మేము డిఓ గారికి ఫోన్ చేస్తే ఎంఈఓ గారిని పంపించిండు. ఎంఈఓ గారు వచ్చి లోపలికి వెళ్ళి కూర్చొని గంటసేపు కూర్చొని మంతనాలు చేసి బయటకు వచ్చి బుక్ స్టాల్ స్కూల్ ఆవరణలో లేదు, స్కూల్ బయట ఉంది, దానికి స్కూల్కి సంబంధం లేదు, వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోయిండు. ప్రిన్సిపాల్ గారేమో బుక్ స్టాల్కి మాకు సంబంధం లేదు, ఆ బుక్స్ వాళ్ళు అమ్ముకుంటున్నారు, మా స్కూల్కి దానికి సంబంధం లేదంటున్నారు. కానీ నోట్బుక్ ఉన్న పైన పేరున్నది బాలాజీ స్కూల్ అని మీకు అందరికి కనబడతా ఉంది, కానీ దీనికి మాకు సంబంధం లేదని సార్ చెప్తున్నారు. ఎంఈఓ గారు వచ్చి ఏం చర్య తీసుకోకుండా ఆయన సైలెంట్గా వెళ్ళిపోయిండు. డిఓ గారు వచ్చి మేము వచ్చి చేస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి విద్యాశాఖ అధికారులు కలెక్టర్ గారిని తొందరగా స్పందించి ఆ బుక్ స్టాల్ని సీజ్ చేయాలా, ఈ స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఐసా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.